శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. ఆది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి వారికి రాశిలోనే ఉండడం వల్ల స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే 15వ తారీఖు నుంచి రవి మీకు 15వ తారీఖు నుంచి మీకు మారుతున్నాడు. జూన్ 15వ తారీఖుని రవి మిథున రాశిలోకి వస్తున్నాడు. ఏదేమైనా రవి బుధుల కాంబినేషను మిథున రాశిలో చాలా చాలా అద్భుతం అండి. ముఖ్యంగా రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి కెమిస్ట్రీ విద్యలో బాగా రాణిస్తారు. మీకు చూసుకోండి, మీ జాతకంలో రవి బుధుల కాంబినేషన్ ద్వితీయ భావం అంటే కెమిస్ట్రీలో బాగా రావడము, బాగా విద్య రావడము, అలాగే విద్యా పారంగత అవ్వడము, విద్యలో అధికంగా ఉండడము. గురుడు కూడా ప్రభావం ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము. బుధుడు ఒక్కడ ఉన్నాడు కాబట్టి సంగీతం, నృత్యము, అలా అటువంటి కళల్లో మీకు ఏదో ఉంటుందండి. సాహిత్యము, కళల్లో మీకు బాగా సాధిస్తారు. సంగీతము, నృత్యము, కళలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అది డౌటే లేదండి. పైగా అంటే బుధుడు ప్రభావం వల్ల ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది, వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. రవి బుధుల వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు. పైగా గురు ప్రభావం వల్ల ధనానికి లోటే ఉండదు. మీ కుటుంబంలో వృద్ధి ఉంటుంది. చక్కటి భోజన వసతులు, ఎక్కడికి వెళ్ళినా ప్రేమాభిమానాలతోటి మీకు భోజనం ఉంటుంది. అదే కాదండి, కుజుడు ప్రభావం కూడా, కుజకేతువులు 4th భావం ఉండడం వల్ల చక్కటి విద్య వస్తుందండి. ఆభరణాల కంటే ముందరండి వాహనాలు కొనుక్కుంటారు. భూములు, అపార్ట్మెంట్స్ అంటే అవి మీకు పర్చేజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తారు భగవంతుడు. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఒక జాగ్రత్త తీసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. ఏదేమైనా ఆరో భావానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా మేనమామలు బాగుండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వివాహాది వేడుకలు, శుభకార్యాలు మీ ఇంట్లో బాగా అద్భుతంగా జరుగుతాయి. ప్రయాణాలు చేస్తారు కూడా. పైగా అష్టమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తలవంతలకు వచ్చే ధనయోగం ప్రాప్తి ఎక్కువ ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే భాగ్యస్థానాన్ని బట్టి కూడా బాగా లాభాలు ఉండడం వల్ల మీ భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది. భాగ్య వృద్ధి అవడం వల్ల కోర్టు కేసులు ఉంటే వాటిలో గెలుస్తారు. లా సంబంధించిన విషయాలు మీరు గెలుస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే శని కారకత్వం అంటే బిజినెస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, ఐరన్ అంటాం కదా, ఆ బిజినెస్లో బాగా మీరు ఫార్మా రంగం బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంటే బాగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 10th హౌస్ చంద్రరాహులు 17-18 తరగతి చంద్రుడితో కలిసిన రాహు, అలా చాలా అద్భుతం అండి. 10th హౌస్లో చంద్రరాహులు అంటే జనరల్గా ఉంటారంటే కాశీక్ష దర్శనము, గంగా స్నానం చేయిస్తాడు అనేది కరెక్ట్. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం కూడా అంతే కరెక్ట్. అవకాశాలు ఉంటాయి, రాజకీయ రంగంలో కూడా మీరు రాణిస్తారని. అలాగే ప్రొఫెషనల్గా గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి హై లెవెల్ ఉన్న అంటే గ్రూప్స్ రాస్తుంటారు, వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు. అలాగా అఫీషియల్ పొజిషన్లో మీరు కొన్ని రాస్తుంటారు ఎగ్జామ్స్. అలాగే మీరు ఉన్నారు కూడా, అఫీషియల్ పొజిషన్లో ఉన్నారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో. అలాగే మంచి మంచి ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు రాహు వల్ల ఉన్నాయండి. రాహు చాలా మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడన్నలో సందేహం లేదు. శనీశ్వరుడు లాభాలు ఉండడం వల్ల సకల శుభాలు కలగడం కాకుండా అన్ని రంగాల్లోనూ ముందంజలు ఉండేట్ చేస్తుంటాడు. శని ప్రభావం వల్ల ఈశ్వర కటాక్షం ఉంటుందండి మీకు. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది కాబట్టి మంచి జరుగుతుంది అనమాట. లాభస్థానంలో రవి అన్ని రంగాల్లోనూ ముందంజలు ఉండేట్ చేస్తుంటాడు. దశమ రాహు, లాభస్థానం శని, వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారండి మీకు. లేదా శుక్రుడు వైభావంలో ఉన్నాడు కదా, వైభావంలో శుక్రుడు మంచివాడు కాదా, మంచివాడే. చెడు ఫలితాలు ఏమి ఇవ్వడండి, మంచిగా చేస్తారు తప్ప చెడు చేయడు. అది కుంభరాశిలో కానీ మకర రాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. ఏదైనా
ముఖ్యంగా శుక్రుడు విభావం ఉండడం వల్ల అమ్మవారి యొక్క దర్శనాలు కలిగేట్ చేయడము, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడము, బావులు చెరువులు తవ్వించడానికి, ధ్వజస్తంభాలు పెట్టడానికి, ఇలా గుడులకి గోపురాలకి మీరు బాగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే ఖర్చు చేయడం కాకుండా డబ్బులు సేవ్ చేయడం కూడా మీకు తెలుసు కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా కాలసర్ప దోషాలు మొన్నటి షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కూటమి షష్ట 6 గ్రహాలు షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ 2 కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలా కుంభం, మీనం, మేషం ఉంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా ఇక్కడ చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం తీరుతాయండి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే మంగళవారాలు 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కర్లేదు, మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండడాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి, నేను కూడా అద్భుతం ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.